అందరికీ నమస్కారం. ముందుగా వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. అలాగే ఓం గణపతాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అతి త్వరలో వినాయక చవితి రాబోతుంది కదండీ! అయితే ఈ వినాయక చవితి ఏ తేదీన రాబోతుంది? ఆ సమయంలో ఏ సమయంలో ప్రారంభమవుతుంది? ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి? పూజ సమయాలేంటి? అసలు స్వామివారి విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించాలి? స్వామివారి విగ్రహాన్ని మనం ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలి? అసలు మనం ఈ పూజ చేసుకోవడానికి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. వినాయకుడిని ఒక రోజు, 3 రోజులు, 5 రోజులు ఇలా ఉంచుకొని పూజలైతే చేసుకుంటారండి. ఎప్పుడు నిమజ్జనం చేయాలి విషయాలు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే ఈ వినాయక చవితికి గ్రహణం వస్తుందా? స్వామి 9 రోజులే పూజించాలా? ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోకూడదా? గ్రహణం ఒకవేళ ఎవరైతే ఈ వినాయక చవితి రోజున స్వామివారిని పూజ చేసుకోలేకపోయారు, ఈ వీడియో మీకు చాలా చాలా ఉపయోగపడుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శివపార్వతులు ముద్దుల వినాయకుడు, ఆ వినాయకుడు పుట్టినరోజు వినాయక చతుర్దశి మనం జరుపుకుంటూ ఉంటాము. అయితే దీన్నే గణేష్ చతుర్దశి అని కూడా అంటూ ఉంటారు కదా! అయితే ఈ వినాయక చవితి ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి రోజున వస్తుంది. ఆ రోజే ఆ బుజ్జ గణపయ్య పుట్టారని, అలాగే గణాధిపత్యం పొందిన రోజు కూడా ఇదేనని మనకి పురాణాలైతే చెప్తున్నాయి. మన తొలి పండుగ అయినటువంటి ఈ వినాయక చవితి రోజునే మన ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు జన్మించాడు. ఈరోజు ఆ గణనాథులను ఘనంగా పూజించినట్లయితే మనకున్న విఘ్నాలు, కష్టాలు, ఆటంకాలు అన్నీ కూడా తొలగింప చేసుకొని మనకి జ్ఞానం, సంపద, ఐశ్వర్యం అన్నీ కూడా స్వామివారు ప్రసాదిస్తారు. అయితే ఇంతటి విశేషమైనటువంటి వినాయక చవితి పండుగ మనకి ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందని తెలుసుకునే ముందుగా చవితి గడియలు ఎప్పటినుంచి ప్రారంభమవుతుంది అన్నది తెలుసుకుందాము. 2025 ఆగస్టు 26వ తేదీన మధ్యాహ్నం 12:30 చవితి గడియలు అనేవి ప్రారంభమవుతున్నాయండి. ఇక ఎంతవరకు ఉంటున్నాయంటే ఆగస్టు 27వ తేదీన బుధవారం మధ్యాహ్నం 2 గంటలతో మనకి చవితి అనేది ముగుస్తుంది. అయితే ఇదే సమయానికి ఉన్నటువంటి తిథి ప్రకారమే మన పండుగలను జరుపుకుంటూ ఉంటాం కదా! కాబట్టి ఈ వినాయక చవితి అనేది మనం ఈ 2025 సంవత్సరం ఆగస్టు 27వ తేదీన బుధవారం నాడు చేసుకోవాలండి. స్వామివారిని బుధవారం రావడం అనేది చాలా చాలా విశేషం. అయితే ఈ వినాయక చవితి పూజ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి అంటే మనకి 27వ తేదీన వినాయక చవితి కాబట్టి దానికన్నా ముందు రోజు అనగా మంగళవారం 26 రాబోతుంది. మంగళవారం పూట మనం ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. కాబట్టి అందుకని ఈరోజు ఆ పని జోలికి అన్నది వెళ్ళకూడదు. దానికన్నా ముందు రోజు ఆగస్టు 25 తేదీ సోమవారం కానీ లేదంటే ఆగస్టు 24 అంటే ఆదివారం కానీ మీరు ఇంటినైతే శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చు. 25వ తేదీన పెట్టేసుకోవచ్చండి. అయితే పూజ చేసుకోవడానికి వినాయకుడి విగ్రహాలు మన ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలి అని చాలామందికి సందేహం ఉంటుంది. ఎప్పుడైనా సరే వినాయక చవితి రోజే ఉదయం వేళ స్వామివారిని తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. మీకు వీలుంటే 27వ తేదీని తెచ్చుకొని స్వామివారిని పెట్టుకొని పూజించి పూజ అయితే చేసుకోవచ్చండి. మాకు ఆ రోజే తెచ్చుకొని పూజ చేసుకోవడానికి కుదరదండి. మాకు ముందు రోజు 26వ తేదీన మంగళవారం వస్తుందండి. ఆ రోజున తీసుకొచ్చుకోవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది. మంగళవారం పూట తెచ్చుకోకపోవడమే మంచిదండి. అందుకని మీరు 26వ తేదీన తెచ్చుకోకండి. మీరు తెచ్చుకోగలిగితే ఆగస్టు 25 సోమవారం రోజున తెచ్చుకోండి. అయితే ఎలా తెచ్చుకోవాలి? ఈ విగ్రహాన్ని చుట్టూ కూడా ఒక కవర్ కానీ, లేదంటే ఒక పేపర్ కానీ చుట్టేస్తారు కదండీ! దాని ప్రకారమే తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకోవాలని. అంతేకాని ఈ స్వామివారిని నేరుగా పెట్టకూడదండి. మనం ఎప్పుడైతే పూజ చేస్తామో అప్పుడే దానికి ఉన్న కవర్‌ని, పేపర్‌ని కానీ తీసేసి ఆ స్వామివారిని పూజలో పెట్టుకొని పూజ చేయాల్సి ఉంటుంది. అలా ఓపెన్‌గా పెట్టకూడదు. అందుకని మీరు ఎలాంటి సందేహం పెట్టుకోకుండా మీరు తెచ్చుకోగలిగితే 27 ఉదయం తెచ్చుకోండి బుధవారం రోజున. ఒకవేళ కుదరకపోయినట్లయితే 25వ తేదీన తెచ్చిపెట్టుకోవచ్చు. ఎప్పుడు చేయాలి? స్వామివారి విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించాలి అంటే ఆగస్టు 27వ తేదీన బుధవారం ఉదయం 9 గంటల నుండి 35 నిమిషాల వరకు మంచి గడియలు అయితే ఉన్నాయండి. మీరు స్వామివారి విగ్రహాన్ని పెట్టుకొని కలశం అది పెట్టుకొని స్వామివారిని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం వేళ కుదరలేదని అనుకునేవారు సాయంత్రం కూడా మీరు స్వామివారిని పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చండి. అయితే మనకు సాయంత్రం చవితి గడియలు వచ్చాయా అంటే పెట్టుకోవచ్చండి. సాయంత్రం 4 గంటల 12 నిమిషాల నుండి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని స్వామివారి పూజ అనేది చేసుకోవచ్చు. మనకి 27వ తేదీన బుధవారం నాడు వినాయక చవితి కాబట్టి ఈ రోజు నుండి ఆ గణనాథుడిని నవరాత్రులు అంటే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయండి. మొత్తం 9 రోజుల పాటు ఆ స్వామివారు
మన దగ్గరే ఉండి మనం చేసిన పూజలన్నీ అందుకొని ఎంతో సంతృప్తి చెంది మనం కోరుకునే కోరికలన్నీ కూడా నెరవేర్చి ఆ స్వామివారి కైలాసానికి తిరిగి వెళ్తారని మనకు పురాణాలైతే చెప్తున్నాయి. అందుకనే స్వామివారిని ముఖ్యంగా నవరాత్రులు అంటే 9 రోజుల పాటు పూజిస్తారండి. అంటే ఆగస్టు 27వ తేదీ నుండి మొదలుకొని సెప్టెంబర్ 4వ తేదీ గురువారంతో మనకి 9 రోజులనేవి ముగుస్తున్నాయి. అలా మనకి 9 నవరాత్రులు ముగిసిన తర్వాత మాత్రమే పదో పదో రోజున మాత్రమే స్వామివారి పీఠాన్ని కదిపి స్వామివారిని నిమజ్జనం చేస్తారు. అయితే మనకి పదో రోజు 2025 సెప్టెంబర్ 5వ తేదీన శుక్రవారం రాబోతుంది. అయితే స్వామివారిని కానీ అమ్మవారిని కానీ మనం ఎప్పుడు కూడా మంగళవారం, శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కదిలించకండి. అయితే మనకి నెక్స్ట్ డే అంటే సెప్టెంబర్ 6వ తేదీన శనివారం 11 రోజు అవుతుంది కదా! ఆ రోజునే స్వామివారి పీఠాన్ని కదపాలి. స్వామివారిని నిమజ్జనం చేయాలి. 9 రోజులు ఎలా అయితే స్వామివారిని మనం పూజించామో, పదో రోజు కూడా స్వామివారిని అదే విధంగా పూజ చేసుకొని 11వ రోజు స్వామివారిని కదిలించాలి. అంటే సెప్టెంబర్ 6వ తేదీన శనివారం ఉదయం 10:30 మీరు స్వామివారిని కదిపి నిమజ్జనం చేసేయొచ్చండి. మధ్యాహ్నం 12 గంటల లోపల పూజ అయితే చేయాలి. అయితే ఇంకా సాయంత్రం ఏ సమయంలో స్వామివారిని కదపాలి అంటే, సాయంత్రం చీకటి పడేలోపు అంటే 5:30 లోపు మీరు స్వామివారి పీఠాన్ని కదిలించవచ్చు. కొంతమంది అయితే 9వ రోజునే స్వామివారి పీఠాన్ని కదిపేసి నిమజ్జనం చేసేస్తూ ఉంటారు. అలా మీరు నిమజ్జనం చేయాలి అనుకుంటే సెప్టెంబర్ 4వ తేదీన గురువారం సాయంత్రం స్వామివారిని కదిపేసి నిమజ్జనం చేయొచ్చండి. అయితే మన ఊర్లలో స్వామివారిని 9 రోజులు, 11 రోజులు, 15 రోజులు, 21 రోజులు ఇలా బేస్ సంఖ్యలో స్వామివారిని ఉంచి తర్వాత స్వామివారి నిమజ్జనం చేసేస్తూ ఉంటారండి. అయితే ఈ సంవత్సరం మాత్రం తప్పకుండా అందరూ కూడా 9 రోజులు మాత్రమే స్వామివారిని పూజించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం పౌర్ణమి రాబోతుందని. మనకి చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుంది. చంద్రగ్రహణ సమయంలో స్వామివారి పీఠాన్ని అలా కదిలించడం మంచిది కాదని మన పండితులైతే చెప్తున్నారండి. గ్రహణాన్ని ముందుగా స్వామివారిని కదిపి నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. అందుకని ఈసారి అందరూ కూడా స్వామివారిని 9 రోజులు మాత్రమే పూజించాలి. అయితే ఇంతవరకు స్వామివారిని 9 రోజులు, ఆ స్వామివారిని ఏ విధంగా పూజించాలి? ఆ స్వామివారిని ఎన్ని రోజులు పెట్టుకోవాలండి? మరి ఎప్పుడు కదపాలండి అనే విషయాలు ఒక్కరోజు కానీ, 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, 7 రోజులు కానీ మనం పెట్టుకొని పూజని చేసుకోవచ్చు. మరి కొందరైతే రాత్రి గడిచిన తర్వాత మాత్రమే ఆ రోజు ముగిసింది. స్వామివారిని పెట్టుకొని ఒక్కరోజు పూజ చేసుకుంటాం అనుకునేవారు 27వ తేదీన స్వామివారిని పెట్టుకుంటారండి. ఆ రోజు సాయంత్రానికి స్వామివారిని కదిపేసి నిమజ్జనం చేసేస్తారు. మరి కొందరైతే ఆ రోజు రాత్రి గడిస్తేనే ఒక్కరోజు పూర్తయినట్లుగా భావించి 28వ తేదీన స్వామివారిని కలిపి నిమజ్జనం చేసేస్తారు. మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదండి. 27వ తేదీన మీరు మన స్వామివారిని పెట్టుకొని సాయంత్రానికైనా సరే మీరు నిమజ్జనం చేసేయచ్చు. లేదంటే 28 ఉదయం అనేది చేయొచ్చు. అయితే 3 రోజులు పూజ చేసుకునేవారు 27, 28, 29 3 రోజులు కూడా స్వామివారిని రోజు యథావిధిగా పూజ చేసుకున్న తర్వాత మనకి 29వ తేదీన మూడో రోజు అనగా శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు స్వామివారిని కదపకూడదండి. మనం మాత్రమే స్వామివారిని కదిపి నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. ఇక 5 రోజులు పూజ చేసుకునేవారు 5వ రోజు ఆగస్టు 31వ తేదీన ఆదివారం వస్తుందండి. కొంతమంది ఆదివారం వేళల్లో స్వామివారిని కదిలించరు, నిమజ్జనం చెయ్యరు. అలాంటి వారు సెప్టెంబర్ 1వ తేదీన సోమవారం రోజున స్వామివారిని నిమజ్జనం చేసుకోవచ్చండి. మేము నిమజ్జనం అనుకుంటే మాత్రం ఆదివారం అయినా సరే మీకు ఎలాంటి పట్టింపు లేకపోతే ఆదివారం కూడా నిమజ్జనం చేసుకోవచ్చు. అది స్వామివారు మీరు నిమజ్జనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా 7 రోజులు స్వామివారిని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకునేవారు 7వ రోజు సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం వస్తుందండి. ఆ రోజు స్వామివారిని నిమజ్జనం చేయకూడదండి. అందుకని సెప్టెంబర్ 3వ తేదీన బుధవారం వస్తుంది కాబట్టి మీరు స్వామివారిని కదిపేసి నిమజ్జనం అనేది చేయొచ్చు. అయితే ఆ రోజుల్లో స్వామివారిని ఎప్పుడు కదపాలండి, ఎప్పుడు నిమజ్జనం చేయాలంటే దీనికి సమయాలంటూ ఏం అవసరం లేదండి. మీరు ఏ రోజైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో ఆ రోజు మిట్ట మధ్యాహ్నం వేళలో కాకుండా చీకటి పడిన తర్వాత కాకుండా మిగిలిన సమయాల్లో మీరు ఎప్పుడైనా స్వామివారి నిమజ్జనం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే స్వామివారిని రోజు మనం ఇంట్లో ఉంచుకోవడానికి వీలు ఉండదు కదా. అందుకనే స్వామివారిని తప్పకుండా నిమజ్జనం అయితే చేయాలండి. ఒకవేళ నిమజ్జనం చేయలేమండి అనుకునేవారు ఏం పర్వాలేదండి. మనం ఎన్ని రోజులైతే స్వామివారిని పూజించాలనుకుంటామో అన్ని రోజులు స్వామివారిని పూజ చేసుకున్న తర్వాతే మనకి ఊర్లో పెద్ద పెద్ద వినాయకుడి విగ్రహాలు అయితే పెడతారు కదా. ఆ విగ్రహాల దగ్గర సరే మనం ఇంట్లో పూజించినటువంటి విగ్రహం తీసుకొని ఆ పెద్ద విగ్రహాల దగ్గర పెట్టుకోవచ్చు. అయితే మనం ఇంట్లో
ఇంట్లో వారిని నిమజ్జనం చేస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది కదండీ! అందరం కలిసి. మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా! కాబట్టి వారి చేత నిమజ్జనం చేస్తే చాలా మంచిది. ఈ వినాయక చవితి పూజా ఆచారం ఉన్నవాళ్ళు చేయాలా? ఆచారం లేని వాళ్ళు కూడా చేయొచ్చా? అనే విషయానికొస్తే ఈ వినాయక చవితి మనం ఆనవాయితీతో సంబంధం లేదండి. ఎవరైనా చేయొచ్చు. దీనికి ఆచారం అనేది ఏం పని లేదు. ఇంతవరకు మా పెద్దలు, మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఎప్పుడూ చేయలేదండి. మేము కొత్తగా చేసుకోవాలనుకుంటున్నాము. సరే, ఆ వినాయకుడిని పెట్టుకొని ఎన్ని రోజులు పూజించాలి అనుకుంటున్నారో అన్ని రోజులు మీ శక్తి కొలది పూజించినట్లయితే తప్పకుండా ఆ స్వామివారి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే మీరు చేసే పనుల్లో తప్పకుండా విజయం సాధించేలాగా ఆశీర్వదించి వెళ్తారనమాట. ఆ సంవత్సరం ఆటంకాలు లేకుండా మనం అనుకున్న పనులు విజయంగా సాధిస్తాము. ముఖ్యంగా పిల్లల చేత ఈ పూజ చేయించినట్లయితే పిల్లలు చక్కగా చదువుతారండి. వారికి మంచి బుద్ధి, జ్ఞానం, తెలివితేటలు ఆ స్వామివారు ప్రసాదిస్తారు. అందుకనే స్వామివారిని ఒక చిన్న మట్టి విగ్రహాన్ని మనం తెచ్చి పూజ అయితే చేయించండి. తప్పకుండా మీ ఇంటికి మీ పిల్లలంతా మంచి జరుగుతుంది. అయితే ఒకవేళ ఈరోజు మాకు కుదరలేదండి, మాకు ఆటంకం వచ్చింది, ఒకవేళ పీరియడ్స్‌లో ఉన్నాము, లేదంటే ఊర్లో లేము, లేదంటే ఒంట్లో బాగోలేదనే కారణాల వల్ల ఈరోజు స్వామివారికి పూజ చేసుకోలేకపోయాము అని అనుకునేవారు నెక్స్ట్ డే స్వామివారిని పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. 9 రోజుల్లో ఎప్పుడైనా స్వామివారిని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. వినాయక చవితి రోజు మాత్రమే పెట్టుకొని మీరు ఎన్ని రోజులు పూజ చేయాలనుకుంటున్నారో అన్ని రోజులు స్వామివారిని పూజ చేసుకొని నిమజ్జనం చేస్తారు. అంతే తప్ప స్వామివారిని మధ్యలో పెట్టుకొని పూజ అనేది చెయ్యరు. ఏం చేయాలండి? మాకు వినాయక చవితి రోజు కుదరలేదు, మరి మాకు వినాయకుడి పూజ చేసుకునే అవకాశం లేనట్లేనా అని అంటే, ఆ స్వామివారి పూజ చేసుకునే అవకాశం అందరికీ ఉంటుందండి. ఆ స్వామివారు అందరికీ కల్పిస్తారు. మీకు వినాయక చవితి రోజున కుదరకపోయినట్లయితే చక్కగా మిగిలిన 9 రోజుల్లో కూడా స్వామివారు మన ఊర్లో మండపాల్లో ఉంటారు కదా! మీరు అక్కడికి వెళ్ళి చక్కగా స్వామివారు పండు, కాయ, అలాగే ప్రసాదం, తాంబూలం ఏవైనా సరే తీసుకొని వెళ్ళి చక్కగా స్వామివారికి సమర్పించి అక్కడే స్వామివారి పూజ అనేది చేసుకోవచ్చు. మీకు గణపయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న హైప్ మాత్రం ఆప్షన్ ఉన్నట్లయితే మీ వంతు నాకు పాయింట్స్ అనేవి ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో తప్పకుండా మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.